హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు అండి. ఇంకా మమ్మీ, నేను, డాడీ మార్నింగే లెగిసి ఇంకా ఫ్రెష్ అది అయిపోయి మా వదిన వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. వదిన వల్ల అన్నయ్య పెళ్ళి మాట ఈరోజు రాట వేయడం, అలానే పెళ్ళి కొడుకుని చేయడం. ఇంకా మా హస్బెండ్, మా అన్నయ్య రాలేదు, మా ముగ్గురం వచ్చాం. ఇంకా డాడీ కూడా అక్కడ కనిపించేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అలారం పెట్టుకున్నాం కానీ అది మాకు వినిపించలేదు. ఇంకా ఎవరం లెగలేదన్నమాట. ఇంక మమ్మీ లేచారు. ఇంకా గబగబా రెడీ అయిపోయాము. అక్కడ రాట అయిపోతుందేమో అనుకున్నాం. బట్ మేము వెళ్ళేసరికి పంతులు గారు వచ్చారు. ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారన్నమాట. కరెక్ట్ టైంకి వెళ్ళాము. మేము అక్కడ కంకణాలు కట్టారు. తర్వాత వినాయకుడు పూజ చేసి ఇంకా అక్కడ రాట వేస్తున్నారన్నమాట. ఇంకా మా వదినతో అలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను. యాక్చువల్గా అక్కడ వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. ఉన్న వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. అందుకే నేనే వీడియో షూట్ చేసి నేను సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఇంకా మా వదిన, అత్త, మమ్మీ అలా పట్టుకొని హారతి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుండి పెళ్ళైన వరకు ఫుల్గా మనీ పట్టుకొని ఉండాలి అన్నదమ్ముడు. ఎందుకంటే అలాగ హారతిలో మనీ వేస్తూ ఉండాలి కదా. ఇంకా అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు అంత వద్దు, ఇంత కావాలి అని చెప్పేసి. ఇంకా అలాగా కొంచెం అలా ఆట పట్టించిన తర్వాత వేసేసారు. ఇంకా ఇదే నాకు చాలా ఇష్టము. ప్రతి పెళ్ళిలోని ఇంకా వాళ్ళు పాట పాడమంటారు, నాకు రాదు అంటాం, పాడితేనే ఇస్తానంటారు. చాలా బాగుంటుంది. ఇంకా పైకి వచ్చి అక్కడ పెళ్ళి కొడుకుని కూడా చేసేసారు. తర్వాత ఇంక మేము టిఫిన్ అది చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే ఆ రోజే మా మమ్మీకి దసరా మాట. ఎందుకంటే వెడ్నెస్డే తప్ప ఇంకే రోజు తినరు. ఇంకా అందుకని చెప్పి టిఫిన్ చేసి వెళ్ళిపోతాం వదిన ముందే చెప్పేసాము. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మమ్మీ ఒక్కరోజే తింటారని. ఇంక ఇంటికి వచ్చి ఇంకా డ్రెస్ అది మార్చేసుకున్న. ఫుల్ ఎండగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చి మమ్మీ, నేను ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా మనం స్లోగా చేసేదానికన్నా ఇలా గబా వండుకొని తింటే ఆ టేస్టే వేరు, చాలా బాగా వస్తుంది. ఇంకా లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా సండే నార్మల్గా కర్రీస్ చేసేసుకున్నాము. మమ్మీ ఈరోజు తింటారని దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ రైస్ కూడా చాలా పొడిగా వచ్చింది. లాస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసినప్పుడు కొంచెం ముద్ద అయింది. చికెన్ బిర్యానీ అయితే చేశాను, మటన్ బిర్యానీ మాత్రం నార్మల్ రైస్తో చేశాను. కానీ ఇలా బాస్మతి రైస్తో చేయడం ఫస్ట్ టైం, చాలా బాగా కూడా వచ్చింది. ఇంకా దీంతో పాటు ప్రాన్ కూడా తీసుకున్నారు, అది కర్రీలా చేశాను. ఇంకా మా ఆఫ్టర్నూన్ మటన్ కూడా కొంచెం ఉంది. ఇది ఈరోజు మా దసరా స్పెషల్. అండ్ దీంతో మా దసరా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు మినీ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా.